ఈశాన్య ఋతుపవనాలు సమీపించిన తరుణంలో గత 4 రోజులుగా మన కావలి నెల్లూరు జిల్లా కావలిలో అయితే ఎడతెరిపి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత అధికారి ఉన్నారు మనతో పాటుగా. ప్రజెంట్ ఈ వాతావరణం గురించి పూర్తి అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు 4 రోజులుగా ఈ యొక్క వర్షాలు అయితే కురుతున్నాయి. అల్పపీడన ప్రభావం అయితే ఎక్కువగా నెల్లూరు జిల్లాకు మరి వెల్లువల రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అప్డేట్ ఏదో ప్రస్తుతానికంటే యాక్చువల్గా ఇదంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు పడుతున్న వర్షాలన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాల వల్ల పడుతున్నాయండి. ఈ ప్రస్తుతానికి ఏంటంటే మనకి దక్షిణ అండమాన్ మరియు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడడానికి అవకాశం ఉందండి. అది ఏర్పడిన తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందండి. అది మారిన తర్వాత మనకి దక్షిణంలో ఇంకా మరింత వర్షాలు విస్తారంగా కురుస్తాయండి. ప్రస్తుతానికి అయితే ఇంకా అల్పపీడనం అది ఏమి ఏర్పడలేదు. రాబోయే 24 గంటలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి సాధారణంగా ఇటువంటి ఋతుపవనాలు చురుగ్గా లేదా బలంగా ఉన్న సందర్భాల్లో సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం, వాయుగుండంగా బలపడడం ఇవన్నీ సహజంగా జరిగే విషయాలు. ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగవచ్చు అంటే ఇంకా మేము ఇప్పుడు ఊహిస్తున్నట్టుగా రాబోయే 24 గంటల అల్పపీడనం కనుక ఏర్పడినట్లయితే కనుక ఒక 4 రోజుల వరకు కంటిన్యూ అవుతాయండి వర్షాలు అనేవి. నెక్స్ట్ అది దాని కదలికను బట్టి, అది తీరాన్ని దాటే ప్రాంతాన్ని బట్టి వర్షపాతం అనేది మారుతూ ఉంటుందండి. సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. అది ఏ తీరం దగ్గర అయితే దాటుతుందో ఆ తీరానికి దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయండి ప్రస్తుతానికి. ఇది ఓవరాల్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలిలో తాజా పరిస్థితి అయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఇవి కొద్దిగా కొనసాగలేదని, రాబోయే 24 గంటల్లో కూడా ఏది అల్పపీడనం అయితే ప్రభావం అయితే చూపవచ్చని, అది బలహీన పడితే మాత్రం వర్షాలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని మన సార్ చెప్పారు. ఇది కెమెరామ్యాన్ జేమ్స్ తో రవి ఎంఆర్ఆర్.